3 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తక్కువ అంచనా వేయొద్దు. రాజగోపాల్ రెడ్డికి టచ్లో 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆయన దలుచుకుంటే కూలిపోతుంది. కపిలవాయి దిలీప్ సంచలన వ్యాఖ్యలు. నిన్న కపిలవాయి దిలీప్ మాట్లాడాడు. ఒకసారి అవి మీకు చూపిస్తా. రాజగోపాల్కి నేను ఆయన నన్ను కాంగ్రెస్ తీసుకోబోయాడు. ఆయనకు ప్రామిస్ చేశాడు మంత్రి పదవి ఇస్తాను. ఇవాళ 2 ఏళ్ళు ఆయన పాపం అంటే నిలబడి చూస్తాడు ఎప్పుడు ఇస్తారా. సో ఆయన డెఫినెట్లీ నిజాయితీపరుడు. నేను చీఫ్ ఎలక్షన్ ఏరియాగా పనిచేసిన ఆయన నాకు చాలా క్లోజ్ తెలుసు. ఆయన సామాన్యం కాదు. నాకు తెలిసి 3 నెలల లోపల కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర దూస్తాడు. ఆయన ఖచ్చితంగా కూలిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయనతో పాటు 30-40 మంది ఎమ్మెల్యేలు నాకు తెలిసిన వాళ్ళే ఆయనకి టచ్ లో ఉన్నారు. అంచనా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజగోపాల్ రెడ్డి తలుచుకుంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తలుచుకుంటే ఈ ప్రభుత్వం కూలిపోతుంది. ఈయనతోటి 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు అనేది కపిలవాయి దిలీప్ చేసినటువంటి స్టేట్మెంట్. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇది. 30 నుంచి 40 మంది ఎమ్మెల్యేలు అంటే అసలు ఆషామాష వ్యవహారం కాదు. నిజంగా కూడా రాజగోపాల్ రెడ్డి ఒకసారి ఏదైనా మెంటల్గా ఫిక్స్ అయింది అనుకో, దాన్ని అసలు ఆయన వదిలిపెట్టాడు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఆయన బీజేపీలోకి పోయి బేసిక్గా ఎవరైనా పార్టీలు మారినప్పుడు ఊకే ఎందుకని చెప్పేసి రాజీనామా చేయకుండా పోతారు. కానీ ఆయన రాజీనామా చేసి ఉప ఎన్నిక తీసుకొచ్చి మొత్తం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం మొత్తాన్ని మునుగోడలో తిప్పిండు. ఊరికొక ఎమ్మెల్యే చొప్పున మునుగోడు అంతా తిరిగిరు అప్పుడు బీఆర్ఎస్ నాయకులు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డికి అలాంటి పరిస్థితి తీసుకొస్తాడు ఆయన. ప్లస్ దాంతోపాటు రాజీనామా చేసి ఎన్నికలకు పోవడమే ఒకటే కాదు, ఎన్నికల కోసమే కాదు. అసలు ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేసిరు అనేది అందరూ అనుకుంటున్నారు. అంటే హామీలు ఇచ్చిండు, రకరకాల ఇవి ఇచ్చిండు, కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని. అసలు ఆయన రేవంత్ రెడ్డి ఫస్ట్ మోసం చేసింది వాళ్ళ పార్టీలని కింది స్థాయి కార్యకర్తల నుంచి పై స్థాయి ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు దాకా. దాంట్లో మొదటి వరుస ఉన్నది రాజగోపాల్ రెడ్డి లేకపోతే మునుగోడు ఎంపీ సీట్ గెలిచిన శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి మొక్క చూసి ఎవరన్నా ఓట్లేదురా? ఓపెన్గా మాట్లాడుకుందాం మనం. శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన చూసి ఓట్లేసే వాళ్ళ జనం. రాజగోపాల్ రెడ్డి లేకపోయి ఉంటే భువనగిరి పోయేటిది, భువనగిరి ఒకటే కాదు నల్లగొండ కూడా పోయేటిది, 2 పోతుండే. ఆయన ఇనిషియేటివ్ తీసుకున్నాడు కాబట్టి భువనగిరి గెలిచింది. ఇప్పుడు ఆయననే డిస్టర్బ్ అయిండు. ఆయనకి ఇచ్చినటువంటి హామీని నెరవేరుస్తలేదు. ఏమన్నా అంటే మీ అన్నకు ఉంది కదా అంటారు. మరి అట్లా ఇద్దరు వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో కాబట్టి ఈయన మరి ఒకవేళ కపిలవాయి దిలీప్ చెప్పినట్టు 40 మంది ఎమ్మెల్యేలు కనుక రాజగోపాల్ రెడ్డితో ఉంటే ఇక అది రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వము రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే. ఆయనకు ప్రామిస్ చేసింది వాస్తవం. నువ్వు ఎంపీ ఎన్నికల్లో గెలిపి మన అభ్యర్థిని నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పింది వాస్తవం. డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని గెలిపించిండు. రాజగోపాల్ రెడ్డి అంటే ఏదైనా బాధ్యత అప్పచెప్తే ఆయన ఒకటి చూసుకోవడమే కాదు, రాజకీయంగా ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో కూడా ఆయన ఖర్చు పెట్టి చూసుకుంటాడు. సో కాబట్టి ఇప్పుడు మునుగోడులో కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ₹1 రిలీజ్ చేస్తాడు రేవంత్ రెడ్డి. ఆయన సొంత పైసలు వాళ్ళ ఫౌండేషన్ పెట్టేసి దాని నుంచి కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి సపోర్ట్ చేసి ఉంటే, రేవంత్ రెడ్డి ఆయనకు కావాల్సిన ప్రియారిటీ ఇచ్చి ఉంటే ఇలా ఇంకొక తిరుగుంటుండే కథ. కానీ ఇప్పుడు మాత్రము కపిలవాయి దిలీప్ చెప్పిన దాని ప్రకారం 30 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి వెనకాల ఉన్నారు. ఆయన తలుచుకుంటే 3 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది. సో రాజగోపాల్ రెడ్డి స్టేట్మెంట్ కాదు ఇది, ఇంకొక నాయకుడు స్టేట్మెంట్. ఆయన కూడా ఆయనే ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కూడా. సో కాబట్టి అంత తక్కువ అంచనా వేయడం కూడా కరెక్ట్ కాదు ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి నిజంగా కూడా ఎవరి కోసం పనిచేస్తా ఉన్నాడో కూడా మనకు అర్థం చేసుకోవచ్చు. అంటే చంద్రబాబు కోసం, వీళ్ళ కోసం పనిచేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. కాంగ్రెస్ నమ్మితే కంటోన్మెంట్కు పట్టిన గతే పడుతుంది. ప్రజలు కాంగ్రెస్ కథలు నమ్మరు. కాంగ్రెస్ది ఇంట్లో ఈగల మోత, బయటకు వస్తే పల్లకి మోత. కేసీఆర్ పేదలకు ఇండ్లు కట్టిస్తే రేవంత్ రెడ్డి వాటిని ఊలగొడుతున్నాడు. కూల్చిన వాళ్ళకి ఓట్లేస్తే ఇంకా కూలగొడతాడు. జూబ్లీస్ లో వేసే ఓటు దెబ్బతోటి తెలంగాణ మొత్తం సౌండ్ వినిపించాలని చెప్పేసి నిన్న తెలంగాణ భవన్లో హరీష్ రావు కేటీఆర్ ప్రెస్ మీట్ సందర్భంగా
కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కేసీఆర్ ఏమో పేదలకు ఇల్లు కట్టించిండు, ఎవరైనా ఎక్కడన్నా కట్టుకుంటే వాళ్ళకి పట్టాలు ఇచ్చిండు, ఈయననేమో ఉన్నాయని కూలగొడతా ఉన్నాడు అని చెప్పేసి ఒక వార్త. 10 ఏళ్ల ప్రగతి వర్సెస్ 2 ఏళ్ల మోసం. జూబ్లీస్ ప్రజలు చూసి ఓటు వేయాలి. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్ మోసం చేసింది. ఒక్క మైనార్టీకి కూడా అవకాశం ఇవ్వలేదు, ఎవరికి న్యాయం చేయలేదు. బీఆర్ఎస్ ప్రగతిని గుర్తించి ఓటు వేయండి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నిజంగా కూడా ఒక్క మైనార్టీకి కూడా మంత్రి పదవి ఇవ్వడానికి ఏం కష్టం అని చెప్పండి. ఒక్క మైనార్టీకి కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మైనార్టీలు ఎక్కువ ఉన్నారు ఏడా జూబ్లీహిల్స్లో. మరొక మైనార్టీ నేతకి ఇవ్వచ్చుగా టికెట్, ఎందుకు ఇవ్వలే? ఇది ఎట్లా అంటే మైనార్టీకి ఇస్తే ఎంఐఎం సపోర్ట్ చేయదు, మైనార్టీకి ఇస్తే ఆడ గెలిచినటువంటి వ్యక్తి మంత్రి కావాల్సి వస్తుంది. మంత్రి అయితే ఎంఐఎంతో ఏం పని, ఆయనే చూసుకుంటాడు మొత్తం అంతా. సో కాబట్టి ఎంఐఎం కోసము అది చేస్తా ఉన్నాడు. అంటే ఒక పార్టీ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఎంఐఎం కోసమే ఇక్కడ మైనార్టీ ఓట్లని ఈ రకంగా వాడుకుంటా ఉన్నారు. అర్థం చేసుకోవాలి ఏం జరుగుతున్నది అనేది.